పరిశుద్ధాలయంలోనికి ప్రవేశించనగా మనం అందరం లేచి నిల్చొని ఇవ్వబడినటువంటి సాంగ్ షీట్లో మొదటి సంగీతము పాడుకుందాము. ఏదెన్ వనం నందు ఆది వివాహము. ఏదెన్ వనం బోనందు ఆది వివాహము విధించినాటి వాకు త్రాక దీవింప పాతురో సంతానవరమును సంతోష ప్రేమయు వింతైన ఐక్యత్వంబు నింతాయు నిద్దురు ఆదాము నాకు తండ్రి హవ్వను సంగీతి నాదారముగానేమే ఈ ధన్యునాకిమో నీరెక్క క్రింద వీరిన్ బారిగ్రా ఎంచుచు వైరేతంత్రంబు నుండి దూరంబు చేయుమి ఈ రీతిన్ బ్రతికి అంత క్రీస్తేసు వీరిదారును చేరి భారంగా చేయుమి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయమున రెవరెండ్ శామ్ హెరాల్డ్ మరి మిస్సెస్ శామ్ హెరాల్డ్ శైలజమ్మ వీరి యొక్క సిల్వర్ వెడ్డింగ్ యానివర్సరీ పురస్కరించుకొని దేవుని ఆలయంలో ఈ రీతిగా మరొకసారి వారు చేసినటువంటి ప్రమాణములను బలపరుచుకునేటటువంటి కృపను దేవుడు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలమైనాం. సంఘమంతా కూడా దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వివాహం యొక్క ముఖ్య ఉద్దేశములను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థించుదాము. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదిగో మీ సేవకుడు రెవరెండ్ శామ్ హెరాల్డ్ గారిని శైలజమ్మను మా ప్రభువా గత 25 సంవత్సరాల వైవాహిక కుటుంబ యాత్రలో మీరు తోడయుండి బలపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మీరు చేసిన ఉపకారం తలపోస్తూ పరిశుద్ధ ఆలయంలో ఈ రీతిగా మా తండ్రి సిల్వర్ వెడ్డింగ్ ఆరాధన ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటుండగా మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొంది నిండైనటువంటి దీవుల చేత ఇదిగో వీళ్ళను బలపరచుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వివాహం యొక్క ముఖ్య ఉద్దేశములను మరొకసారి జ్ఞాపకం చేయాలని తలంచాము. మొదటిది, భార్యాభర్తలు ఇరువురు తమ జీవిత కాలమంతయు ఒకరికొకరు తోడుగా నుండి కలిమియందును లేమియందును పరస్పర సహాయదారులు కలిగించుకున్నట్లు వివాహం నిర్ణయింపబడినది. దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైన సహజ కోరికలను, అపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తంగా ప్రయోగించినట్లు వివాహం నిర్ణయింపబడినది. కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థము మన ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాస, ప్రేమ, జ్ఞానములు యందు పెంచబడినట్లు వివాహము నిర్ణయింపబడినది. వివాహము ఘనమైనదిగా ఎంచుట ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఇది నిర్ణయింపబడినది. ప్రార్థించుదము.
సిల్వర్ వెడ్డింగ్ కపుల్స్ దయచేసి లేచి నిల్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థించడము. పరిశుద్ధుడైన దేవ, గత 25 సంవత్సరంలో పరిశుద్ధమైన వివాహ స్థితిలో మీ సేవకుని రెవరెండ్ శామ్యూల్ హెరాల్డ్ క్రిస్టియన్ అయ్య గారిని, శైలజ అమ్మగారిని మీరు దీవించి ఆశీర్వదించి 25 సంవత్సరాలు ఆశ్చర్య రీతిగా, అద్భుత రీతిగా, ఆత్మీయంగా ప్రభువా నీ యొక్క గొప్ప పనిలో, పరిచర్యలో నీ మహిమార్థమై, నీ సేవార్థమై నీ దాసులను నీవు బలపరిచి నిలుపుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో వారి సిల్వర్ వెడ్డింగ్కి గుర్తుగా 25 సంవత్సరాలు కాపాడిన దేవా, నీవు ప్రభువా వారు ఒకరికొరకు ఒకరు తీసుకొని వచ్చిన ఈ ఉంగరములను మీరు దీవించి ఆశీర్వదించి తిరిగి వారు ప్రభువా నీ సన్నిధిలో వీటిని ఒకరిని ఒకరు ధరించుకుంటూ వారు చేసిన ప్రమాణములను కంటిన్యూ చేస్తూ ఉంటుండగా నీ బ్లెస్సింగ్స్ మెండుగా దయచేయమని యేసు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా నేను వివాహ దినమున నిన్ను చేసిన ప్రమాణములను నిలుపుకొనున్నట్లును కొనసాగునట్లును ప్రేమపూర్వకముగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచున్నారు. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా వివాహ దినమున నేను చేసిన ప్రమాణములను కొనసాగిస్తూ నీతో ప్రేమపూర్వకంగా ఈ ఉంగరమును తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున నీకు ధరింపజేయుచున్నాను. సంఘమంతా కూడా కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. రెవరెండ్ శామ్ హెరాల్డ్ గారిని, శైలజ గారిని, మిస్సెస్ శైలజ హెరాల్డ్ గారిని మా ప్రభు గత 25 సంవత్సరాల వైవాహిక బాంధవ్య జీవిత యాత్రలో మీ కృపను అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. మా తండ్రి, కొరతల్లో, కష్టములో, సంతోషములో ఒకరి సుఖ దుఃఖములను ఒకరు పంచుకుంటూ మా ప్రభువా ఈ రీతిగా నా తండ్రి ముందుకు సాగుతున్న విధానాన్ని బట్టి వందనాలు.
గత 25 సంవత్సరాల క్రితము పరిశుద్ధ ఆలయంలో మా ప్రభువా వీరు జతపరచబడినటువంటి ఆ సంఘటనలో ఆ పరిశుద్ధ వివాహమున వీరు చేసినటువంటి వాగ్దానములను ప్రమాణములను వాస్తవంగా నిలుపుకుంటూ నా తండ్రి ఆ ప్రమాణాలకు పూర్వకంగా మా తండ్రి కొనసాగిస్తున్నట్టుకు చక్కగా మా తండ్రి మీ పరిశుద్ధాలయంలో వీరి ప్రమాణములను బలపరుచుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల నా తండ్రి, ఇన్నాళ్ళు సహాయకుడు అయినటువంటి తండ్రి, ఈ ముందు కూడా మీ కృపలను కొనసాగింపు చేసి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని, సంతోషమును, ప్రేమ, అనురాగముల చేత, ఆధ్యాత్మిక కృప చేత వీరిని బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దానంగా వీరికి బహుకరించినటువంటి చిన్ని బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి మీ కృప ద్వారా ఎదిగింపచేయండి. సిల్వర్ వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకొని మా ప్రభువా చేరి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నిండారా దీవించి ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంగళమే యేసునకు మనుజావ తారునకు 3వ పాటను మనం పాడుకుందాము. మంగళమే యేసునకు మనుజావతారునకు 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 శృంగారా ప్రభువునకు శృంగారా ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే సునకు మనుజావతారునకు 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 త్రార్హునకు భక్తారా. ఈ ప్రత్యేక దినమునకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠము అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 6 వచనములు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 6 వచనములు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కలమైనదిగాను ఉండవలను. వేశ్యాసంగులకు వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎడబాయను అని ఆయననే చెప్పెను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అనే మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. దేవుడి వాక్యం దీవించుగాక. వీళ్ళారా, మరి దినము రెవరెండ్ శామ్ హెరాల్డ్ గారి జీవితంలో, మరి అదే రీతిగా శైలజమ్మ గారి జీవితంలో ప్రత్యేకమైనటువంటి దినముగా దేవుడు తన కృపను అనుగ్రహించాడు. గత 25 సంవత్సరాల క్రితము వెస్ట్ చర్చ్ క్లాక్ టవర్ మహా దేవాలయంలో మరి వీరు జతపరచబడ్డారు. దేవుడు తన కృపను అనుగ్రహించి వీరిని జతపరిచి తన అపారమైనటువంటి ప్రేమను కొనసాగింపు చేస్తూ వీరి యొక్క వైవాహిక జీవిత యాత్రలో 25 సంవత్సరాలకు చేరుకొనడం ఇది దేవుని కృపనే. శామ్ హెరాల్డ్ గారు, శైలజమ్మ గారు చూస్తే ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇద్దరు తప్పకుండా కనబడుతుంది. ఏ కార్యం కానీ, ఏ ఆరాధన కానీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ మరి ఇద్దరు తప్పకుండా కనబడడం మాత్రం కాకుండా ఇద్దరు నవ్వుతూ కనబడుతుంది. వెరీ లైవ్లీ కపుల్. వి రియల్లీ అప్రిషియేట్ యూ. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వీరిని బట్టి మనం దేవుడిని స్తుతిద్దాం. దేవుని కృప ద్వారా దేవుని సేవకు వీరు సమర్పించుకొని గ్రామ సేవలో కూడా అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి సేవను వీరు చేశారు. మరి ఈ సమయమున వీరి ఆహ్వానం మేరకు మన మధ్యలో సీనియర్ గురువులు రెవరెండ్ విన్స్టన్ గురుల వారు ఉండడం చాలా సంతోషం. మరి వి అప్రిషియేట్ యువర్ ప్రెజెన్స్ అండ్ ఆల్సో వి రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ అమ్మగారు
విన్సన్ అమ్మగారు ఎనామిక్స్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ యొక్క సిల్వర్ వెడ్డింగ్ శుభ సందర్భంగా నీ సేవకులు నీవు ఆశీర్వదించిన ఈ సమయంను పునస్కరించుకొని ఈ కృతజ్ఞత ఆరాధనలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా నీ పరిశుద్ధ ఆత్మ సన్నిధిని, సహాయంను, నడిపింపును మాకు దయచేసి మేము ధ్యానింపనైన వాక్యం మా అందరికీ, మరి విశేషంగా 25 సంవత్సరాలు ఆధ్యాత్మికంగా ప్రభా నీ దయలో వర్ధిల్లి చక్కటి కుటుంబంగా దీవించబడినటువంటి నీ సేవకునికి, వారి కుటుంబానికి దీవెనకరంగా ఉండునట్లు నీ కృప దయచేయమని యేసు మీ దివ్యనామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి ప్రభునందు ప్రియులారా, ఈ సాయంకాల సమయమున రెవరెండ్ శామ్యుయల్ హెరాల్డ్ క్రిస్టియన్ అయ్య గారు మరియు శ్రీమతి శైలజ శామ్యుయల్ క్రిస్టియన్ అయ్య అమ్మగారికి మరి మా అందరి పక్షంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద క్లర్జీ, ఫెలో కోవర్కర్స్ అందరి పక్షంగాను మరియు మా కుటుంబాల పక్షంగా ఆన్ బిహాఫ్ ఆఫ్ మై ఫ్యామిలీ, బ్లెస్సీ అండ్ బాబీ అండ్ అమ్మగారు అండ్ ఆల్సో డానియల్ అయ్య గారి కుటుంబ పక్షంగా మీకు మా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఈ దినాన్ని మీ జీవితంలోనూ మాకు కూడా ఈ సమయాన్ని అనుగ్రహించినందుకు దేవునికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ప్రియతమ గురువులు రెవరెండ్ యు డానియల్ గురువులు, ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ వెస్లీ చర్చ్ రామ్కోట్ మరియు మెదక్ అధ్యక్ష మండల ట్రెజరర్ గారికి కూడా నా యొక్క నిండైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి టుడే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డే ఫర్ ద హోల్ నేషన్, నాట్ ఓన్లీ ఫర్ శామ్ అండ్ శైలజ అమ్మగారు. మరి మాస్టర్ ప్లాన్ చేసుకొని మీరు ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నట్టున్నారు. దేర్ మే బి సమ్ రీజన్ కదా. మరి ఎవరు మర్చిపోకుండా మరి ఎవ్రీబడి టు సెలబ్రేట్ మరి చేసుకోవడానికి మరి ఈ దినమున మరి మీ మమ్మీ డాడీ, మీ పేరెంట్స్ని బట్టి ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వీ రిమెంబర్ దెమ్ బోత్ సైడ్స్, అమ్మగారి పక్షంగా అయ్యగారి పక్షంన పేరెంట్స్ని, తల్లిదండ్రులను ముందుగా జ్ఞాపకం చేసుకుంటున్నాను ఫర్ దేర్ గుడ్నెస్ కదా. మరి వారు మీ వివాహానికి అంగీకరించి మిమ్మల్ని జతపరచుటలో వారు చూపించినటువంటి చొరవ కొరకు, మరి రెండవదిగా మీ పరిశుద్ధ వివాహాన్ని బట్టి నాటి నుండి నేటి మట్టుకు ఆనందిస్తున్నటువంటి మీ ప్రియ బంధువులందరినీ కూడా, ఇరుపక్షంలో వారందరినీ కూడా మరి ఒకసారి కొద్దిమంది ప్రభులో ఉండిండవచ్చు, కొద్దిమంది మరి సజీవులై సాక్షులుగా 25 ఏళ్ళ కింద ఉన్న వాళ్ళు ఈ దినం కూడా మళ్ళీ మీ పెళ్లిలో పార్టిసిపేట్ చేస్తుండొచ్చు. వారందరిని బట్టి కూడా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాను. వీళ్ళ వివాహంలో పాలు పొందిన వారు ఉంటే చేయెత్తితే విల్ బి సో హ్యాపీ టు సీ యూ. దానమ్మ అక్క, ఓకే ఓకే వచ్చా. మరి చప్పలు కొడదాం వాళ్ళని బట్టి. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా దేవుడు సంతోషంగా వారిని కాపాడినందుని బట్టి. మూడవది ఏంటనగా వీరి వివాహాన్ని జరిగించిన గురువులను బట్టి కూడా మనము వి షుడ్ నాట్ ఫర్గెట్ దెమ్ కదా. వాళ్ళు ఎంతో ప్రేమతో, ప్రార్థనతో వెస్లీ చర్చ్ సెకండ్రాబాద్లో మిమ్మల్ని జతపరిచి, మీ కొరకు వెయిట్ చేసి మిమ్మల్ని జతపరిచి అక్షింతలేసి ఆశీర్వదించి మరి 25 సంవత్సరాలు మంచి ఆరోగ్య బలములతో మీరు దీవించబడేటట్లు మీ వివాహాన్ని జరిగించిన గురువులందరినీ బట్టి కూడా దేవాది దేవునికి మరి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ప్రభునందు ప్రియులారా, వివాహం అనేటటువంటిది మరి దేవుడు మనకిచ్చినటువంటి ఒక గ్రేటెస్ట్ హ్యూమన్ రిలేషన్షిప్. మరి అందుకే ఏమంటారంటే మ్యారేజ్ ఈజ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ రిలేషన్షిప్ కదా. మరి వివాహం ద్వారా ఏర్పడేటటువంటి కుటుంబంలో ఉన్న ఈ సంతోషము వి డోంట్ గెట్ అవుట్ సైడ్ కదా. మనం టూర్లకు పోవచ్చు, ట్రావెల్స్కి పోవచ్చు, దేశాలలో విదేశాలలో ఎన్నిట్లో ఉంటుండవచ్చు, కానీ ఫైనలీ ద సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది వి గెట్ ఓన్లీ ఇన్ ద ఫ్యామిలీ. మన పిల్లల్ని, మన స్పౌజెస్ని, మన గ్రాండ్ చిల్డ్రన్ని మనం చూసినప్పుడు యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. దట్ సాటిస్ఫాక్షన్ కమ్స్ ఓన్లీ త్రూ ద ఫ్యామిలీ లైఫ్, మ్యారేజ్. సో రెండవది ఏమన్నారంటే మ్యారేజ్ ఈజ్ ద మోస్ట్ స్ట్రెంథనింగ్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ లైఫ్ కదా. మరి గ్రేట్ సపోర్ట్ వి గెట్ ఫ్రమ్ వన్ అనదర్. అందుకే ఈ మ్యారేజ్ పౌలు ఏమంటాడంటే అన్ని విషయములలో ఘనమైనటువంటిది. మరి మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే ద మోస్ట్ లాస్టింగ్ థింగ్ ఏంటంటే మ్యారేజే మళ్ళా కదా. మరి వివాహ బంధమే చివరిదాకా, మనము చావు మనలను ఎడబాపు వరకే కాదు, ఎడబాపినాక కూడా
ఆ బంధం కొనసాగుతూనే ఉంటుందని మరి జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే వి షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్. మరి దేవుడు సంకల్పించిన ఈ పరిశుద్ధ వివాహమును బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఈ మరి వివాహం అన్ని విషయంలో ఘనమైనది. మనమందరం కూడా పెళ్ళిళ్ళలో వేసుకునే మాట, మరి పెళ్ళిళ్ళలో మాట్లాడుకునేటటువంటి మాట. కానీ 25 సంవత్సరాల తర్వాత మరి దానిలోని మాధుర్యాన్ని తలంచుకునేటటువంటి గొప్ప కృప దేవుడు ఈ దినమున మీ ద్వారా మా అందరికీ మరి ఒకసారి మీకు దేవుడు అనుగ్రహించినందును బట్టి మరి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాను. మరి 3 విషయాలు నేను షేర్ చేయాలనుకున్నాను ఇక్కడ ఈ దినమున ప్రత్యేకంగా. మరి కిందికెళ్ళి మనము 6వ వచనం నుండి పైకి వెళ్తే ఈ 3 విషయాలు మనకు గుర్తొస్తాయి. మొట్టమొదటిది ఏంటిదంటే, మరి మ్యారేజ్ సక్సెస్ఫుల్ కావాలంటే మరి మొట్టమొదటిది 3 Cలు నేను చెప్తాను. మొదటిది ఏంటిదంటే వీ షుడ్ హ్యావ్ కరేజ్ కదా. మరి ఇక్కడ మనకు రాస్తాడు 6వ వచనంలో ఏం రాస్తాడంటే, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. వివాహం అంటేనే అమ్మో ఎట్లుంటారో అని స్టార్టింగ్లో భయం ఉంటుంది. అమ్మాయి ఎట్లుంటుందో, అబ్బాయి ఎట్లుంటుందో అని. భర్తను చూసి భార్య భయపడుతుంది, భార్యను చూసి భర్త భయపడుతుంటారు కదా. మరి రిలేషన్స్, అత్తమామలు, ఇవన్నీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రీజన్స్ టు గెట్ ఫియర్. కానీ మరి సక్సెస్గా ఫుల్గా ఈ దినమున మీరు నిలబడ్డారంటే మరి 2 ఒకటి ఏంటిదంటే హ్యావింగ్ గ్రేట్ కరేజ్ ఇన్ ద లార్డ్. మనల్ని నడిపించువాడు దేవుడు కదా. రెండవది ఏంటిదంటే హ్యావింగ్ కరేజ్ బిట్వీన్ యూ కదా. నాకు శామ్ తోడుగా ఉన్నాడని శైలజమ్మ గారు నాకు తోడుగా, మై కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ ఈజ్ అమ్మగారు అని అయ్యగారు కూడా ధైర్యంగా ఉండడం. దట్ మేడ్ దిస్ ఫ్యామిలీ ఎ సక్సెస్ఫుల్ ఫ్యామిలీ ఫర్ దిస్ లాస్ట్ 25 years కదా. లివింగ్ కరేజియస్లీ, ధైర్యంతో ఉండాలి. లేకపోతే ఈ దినాలలో చిన్నగానే భయపడడు, చిన్నగానే కలవరపడడం, చిన్నవాటికే తొందరపడడం ఉండకూడదు. కానీ ఏదొచ్చినా ఎన్నొచ్చినా కదా, 25 ఏళ్లలో దేర్ మే బి సో మెనీ క్రైసిసెస్ యూ మైట్ హ్యావ్ ఫేస్డ్. ఫైనాన్షియల్, హెల్త్ ఎన్నో ఉండిండొచ్చు కదా. బయట నుండి, అవుట్ సైడ్ నుండి, ఇన్సైడ్ నుండి దేర్ మే బి సో మెనీ క్రైసిస్. బట్ ఇన్ ఎవ్రీ క్రైసిస్ మరి క్రైస్ట్ ఈజ్ విత్ అస్ కదా. మరి దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న ధైర్యంతో మరి ముందుకు వెళ్ళడం, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ మేక్స్ ఎనీబడీస్ వెడ్డింగ్ ఏ సక్సెస్ఫుల్. ఎవరి జీవితమైనా కదా. దేవుడు మనకు ధైర్యంగా ఉన్నాడని మనం ఎప్పుడు చెప్తామంటే వెన్ వీ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, వెన్ వీ లవ్ గాడ్. మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుని నమ్మినప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాం కదా. అందుకే యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఆటుపోటులు, సంసారం అంటేనే సాగరం అన్నారు కదా పెద్దలు. కాబట్టి ఇటువంటివి ఎన్నో వచ్చినప్పటికీ కూడా వి విత్ స్టాండ్ బికాస్ గాడ్ ఈజ్ అవర్ కరేజ్. దేవుడు మనకు మరి ధైర్యం ఇచ్చువాడై ఉన్నాడు. అండ్ గాడ్ మేడ్ వన్ అనదర్ టు హ్యావ్ గ్రేట్ కరేజ్ అమంగ్ యూ. మరి కరేజ్ మేక్స్ ఏ సక్సెస్ఫుల్ మ్యారేజ్. మరి ఈ దినమున హ్యావింగ్ కరేజ్ ఇన్ గాడ్ అండ్ ఆల్సో హ్యావింగ్ కరేజ్ ఆన్ వన్ అనదర్ మేక్స్ యువర్ వెడ్డింగ్ ఏ గ్రేట్ సక్సెస్ అండ్ కంటిన్యూ కదా. ఇప్పుడు ఇంకా ఎక్కువ కావాలా, బికాస్ we slowly grow and we get into older and older ages. గోల్డెన్ జూబ్లీకి వచ్చే లోపట మరి మనము కట్టెలు పట్టుకొని నడవాల్సినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు కదా. మరి అటువంటి పరిస్థితుల్లో మరి దేవుడు ఆ సమయంలో కూడా మనకు తోడుగా ఉంటాడని మరి జ్ఞాపకం చేస్తున్నాను. సో ఫస్ట్ సి ఏంటిదంటే లివింగ్ కరేజియస్లీ కదా. ధైర్యంతో ఏదొచ్చినా, పిరికివారు జీవించలేరండి కదా. పిరికివారికి పరలోకంలో కూడా ప్రవేశం లేదు. కాబట్టి మనం ధైర్యంతో జీవించడం దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. కాబట్టి రెండవ విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి మనం ఇదే అధ్యాయంలో మనము ఇంకా పైకి పోతే కలిగిన వాటితో తృప్తి పొంది జీవించమంటాడు. కంటెంటెడ్ లైఫ్, కంటెంట్మెంట్తోన జీవించమంటాడు. తృప్తి కలిగి జీవించడం. మరి కుటుంబంలో మన మ్యారేజ్ సక్సెస్గా ఉన్నది అంటే ఈ దినమున తృప్తి కలిగిన జీవితం ఉండుట ద్వారానే వీఆర్ ఏబుల్ టు సెలబ్రేట్ అవర్ వెడెడ్ లైఫ్స్
కదా. మరి తృప్తి లేకుండా ఉన్నట్లయితే నాకు అది లేదు ఇది లేదని ఒకరికొకరు పోరుపడ్డా కదా, మరి నాకు ఇది సరిపోలేదు అది సరిపోలేదని భార్యాభర్తలు కొట్లాడుకున్నా ఇవాళ రేపు ఎన్ని చూస్తలేము మనం కదా. మరి నిన్నటి దినమున కర్నూలు ఆ కడప ప్రాంతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్, పేరెంట్స్ ఇద్దరు కుమార్తెలను చంపివేయడం అనేటటువంటిది అది ఎంత తృప్తి లేనటువంటి జీవితం. దే హ్యావ్ ఎవ్రీథింగ్. పేపర్లో ఇచ్చినారు ఏంటిదంటే వారికి అన్నీ ఉన్నాయి, పిల్లలు కూడా మంచి గ్రాడ్యుయేట్స్, మరి వాళ్ళకు కూడా దే హ్యావ్ ఎవ్రీథింగ్, ఇల్లు ఉన్నది, మరి ధనం ఉన్నది, ఐశ్వర్యం ఉన్నది, అన్నీ ఉన్నది, కానీ తృప్తి లేనటువంటి జీవితం. పేరెంట్స్ వాంట్ మోర్ అండ్ మోర్. లివింగ్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ ద గ్రేటెస్ట్ సక్సెస్ ఆఫ్ ఎనీబడీస్ మ్యారేజ్. ఉన్నప్పుడు మంచి చికెన్ మటన్ తినొచ్చు, లేనప్పుడు కారం ఉప్పుతోనూ కూడా తిన్నటువంటి దినాలు మరి మన జీవితంలో ఉన్నాయి. మరి అందుకే మనము తృప్తి కలిగి జీవించినప్పుడు మరి మన కుటుంబ జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈ దినమున యు ఆర్ ద ఎగ్జాంపుల్ ఫర్ దాట్, లివింగ్ విత్ కంటెంట్మెంట్ కదా. మరి అమ్మగారికి కూడా ఎన్నో జాబ్ ఆప్షన్స్ వచ్చినాయి. అయ్యగారు మైట్ బి హ్యావింగ్ సో మెనీ ఆపర్చునిటీస్ లైక్ దట్, బట్ దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. దే థాట్ దట్ డూయింగ్ గాడ్స్ సర్వీస్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. కాబట్టి చూసింగ్ ఎ రైట్ ప్రొఫెషన్ అండ్ దట్ ఈజ్ ఆల్సో ఎ గ్రేట్ బ్లెస్సింగ్. కాబట్టి ఇందులో మనకు ఉండాల్సింది ఏంటిదంటే కంటెంట్మెంట్, తృప్తిగా కలిగిన దాంట్లో వాట్ ఎవర్ గాడ్ గివ్స్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. కాబట్టి దేవుడిచ్చిన దాని నుండి మనం ఎల్లప్పుడూ కూడా మరి తృప్తి కలిగి జీవించినప్పుడు వీ విల్ బి మోర్ అండ్ మోర్ అండ్ మోర్ బ్లెస్డ్. కాబట్టి రెండో విషయము మరి దేవుని వాక్యంలో ఇది మరి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. మరి మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది కావున పాన్పు నిష్కలమైనది గాను ఉండవలెను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి దేవుని యందు ప్రియులార మూడవ సి ఏంటిదంటే కాంప్లిమెంటింగ్ లైఫ్ కదా. మరి కంప్లైనింగ్ లైఫ్ ఉండకూడదు మన జీవితంలో. ఎప్పుడు కూడా భార్యాభర్తలు మరి సంతోష ఆనందములతో ఉండాలంటే మరి కాంప్లిమెంటింగ్ వన్ అనదర్ కదా. కూర బాగా లేకున్నా అబ్బా సూపర్ ఉందనాలా కదా. మరి భర్త ఏది తెచ్చినా, మల్లెపూలు కూడా తెచ్చినా అబ్బా ఎంత స్మెల్ వస్తున్నాయి అనాలా. ఇవాళ రేపు అన్ని స్మెల్ రాని పువ్వులు వస్తున్నాయి కదా. అయినా కూడా మరి కాంప్లిమెంటింగ్ అనేటటువంటిది లైఫ్లో నాట్ ఓన్లీ దీస్ ఆర్ మైనర్ థింగ్స్, కానీ మరి ఆ జీవితంలో వీ షుడ్ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ కాంప్లిమెంటింగ్ వన్ అనదర్. దట్ విల్ మేక్ ఏ మ్యారేజ్ సక్సెస్. సో మీరు అట్లా చేసుకుంటూ వచ్చినందుని బట్టి కదా, కాంప్లిమెంట్ లేకుండా కొట్లాటలు ఉండింటే ఈ దినమున ఈ సెలబ్రేషన్ ఉండకపోనేమో కదా. మరి తృప్తి లేని జీవితం ఉన్నట్లయితే ఈ సెలబ్రేషన్ ఉండకపోతుండేనేమో కదా. ధైర్యం లేకుండా అమ్మో ఈయనతో నేను కాపురం చేయలేను, ఈమెతో నేను కాపురం చేయలేను అనేటటువంటి అధైర్యం ఉండింటే కదా ఈ దినమున ఈ సెలబ్రేషన్ ఉండకపోతుండే. కానీ యు మేడ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. మరి అందును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మూడవ సి ఏంటిదంటే కాంప్లిమెంటింగ్ లైఫ్ కదా. మొదటిది కరేజియస్ లైఫ్ ఉండాలా, రెండవది కంటెంట్మెంట్ లైఫ్ ఉండాలా, మూడవది కాంప్లిమెంటింగ్ లైఫ్ ఉన్నప్పుడు మరి డెఫినెట్లీ యూ విల్ గో అండ్ సెలబ్రేట్ గోల్డెన్ జూబ్లీ ఆల్సో కదా. మరి ఎందుకంటే దేవుడు ఆ దీవెనలు తప్పకుండా దయచేస్తాడు. ఈ కాంప్లిమెంటింగ్లో నాట్ ఓన్లీ కాంప్లిమెంటింగ్ వన్ అనదర్ బట్ ఈవెన్ వీ కేర్ ఫర్ వన్ అనదర్ కదా. ఒకరి కొరకు ఒకరి కష్ట సుఖంలో యందు ఒకరు పాలు పంచుకొనుచు, సుఖ దుఃఖంలో యందు పాలు పంచుకొనుచు కదా. మన మ్యారేజ్ వౌస్ అన్నిటినీ కూడా పర్ఫెక్ట్గా నెరవేరుస్తూ మనం దేవుని యందు వెళ్ళినప్పుడు మరి తప్పకుండా దేవుడు మరి మనల్ని దీవిస్తాడు. అందుకే పౌలు అన్నాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వెడ్డింగ్, మ్యారేజ్ కదా. మరి బయట మనకు జీతం తక్కువ చేస్తే మనం ఒప్పుకోము, నో కంటెంట్మెంట్ దేర్ కదా. ఎంత రావాలో అంత ఇవ్వాలని మనం కొట్లాడుకుంటాం. బట్ ఇన్ ద ఫ్యామిలీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ కదా. వాట్ ఎవర్ వీ హ్యావ్, వాట్ ఎవర్ వీ ఎర్న్ కదా, అందులో ఏవి మంచివో అవి మనం చేసి దీవించబడడం అనేటటువంటిది మరి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. కాబట్టి ఈ కాంప్లిమెంటింగ్లో దేర్ కమ్స్ కేర్, దేర్ కమ్స్ చిల్డ్రన్, దేర్ కమ్స్ ఎవ్రీథింగ్
కాబట్టి దేవుడి ఈ దినమున ఆ తృప్తి మరి ఆ యొక్క ఆశీర్వాదం మరి మీరు ఒకరినొకరు అభినందించుకునేటటువంటి జీవితం కదా. మరి 50 ఏళ్ళకు కూడా యు లుక్ సో బ్యూటిఫుల్ అని చెప్పాలా శైలజమ్మ గారితోన కదా. అమ్మగారు కూడా చెప్పాలా యూ టూ అనాలా. దెన్ ఓన్లీ దే బికమ్ వెరీ స్ట్రాంగ్ కపుల్ ఆఫ్ గోల్డెన్ కపుల్. సో ఆ పరుగు కొరకు పరిగెత్తుతూ దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించాలని మంచి ఆయుష్ ఆరోగ్య బలములతో మరి మెయింటైనింగ్ దిస్ 3 C's కదా. మరి కంటెంటెడ్ లైఫ్, కాంప్లిమెంటింగ్ లైఫ్, కరేజియస్ లైఫ్ దేవునిలో మీరు కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలని మరి ఒకసారి మేమందరం కూడా ఆశిస్తున్నాం, అభినందిస్తూ ఉంటున్నాం. అండ్ వీ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ యూ ఫర్ మెయింటైనింగ్ దీస్ 3 things అండ్ బిసైడ్స్ మెనీ అదర్ థింగ్స్ కదా, మేకింగ్ యువర్ మ్యారేజ్ సో సక్సెస్ అండ్ సో బ్యూటిఫుల్ అండ్ సో కలర్ఫుల్ టుడే బై సెలబ్రేటింగ్ సిల్వర్ వెడ్డింగ్. మరి దేవుడు మరి ఈ విధంగానే మిమ్మల్ని కుమార్తెను కూడా దీవిస్తూ ఇంకా ముందు దినములలో దేర్ షుడ్ బి మోర్ అండ్ మోర్ అబండెంట్ బ్లెస్సింగ్స్ షుడ్ కమ్ ఇన్ యువర్ లైఫ్. మరి దేవుడు ఆ విధంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని వన్స్ అగైన్ మరి దేవుడు తల్లిదండ్రుల యొక్క దీవెనలు 25 ఏళ్ల కిందట మరి ఉన్నటువంటి బంధువులందరి యొక్క దీవెనలు, సంఘముల దీవెనలు, మరి గురువుల దీవెనలు మరి తిరిగి ఈ దినమున కంటిన్యూ చేస్తూ మిమ్మల్ని 50 సంవత్సరాల కొరకు కూడా నడిపించాలని ఆశిస్తూ మరి ఒకసారి వి విష్ యూ ఆల్ ద బెస్ట్. బ్లెస్సెడ్ మ్యారీడ్ లైఫ్, గాడ్ బీ విత్ యూ అండ్ యూ షుడ్ బికమ్ ఏ గ్రేట్ రిసోర్స్ and great counselors for many other younger generation. God bless you and God be with you. The basic tips for the happy and blessed married life. మనం విన్నటువంటి ఈ 3 ముఖ్యమైనటువంటివి శామ్ హెరాల్డ్ గారు, శైలజమ్మ గారు ఎప్పుడు కూడా వారిలో ఇవి చూస్తూ ఉంటాం. శైలజమ్మ గారు శామ్ హెరాల్డ్ విషయం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాదు. షీ ఆల్వేస్ రాజా అని పిలుస్తుంది, ఇట్లనే ఇదే సౌండింగ్గా పిలుస్తుంది. అండ్ ఆల్సో శామ్ హెరాల్డ్ వెరీ కేరింగ్, వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ great husband to Shailajamma. We really appreciate you, the way you have mutual caring and mutual understanding, mutual appreciation, which are very, very important. And appreciate you, the way you have strengthened, rededicated, recommitted your promises in the holy temple of the Lord. May God bless you in your journey and God be with you. Let's all once again glorify God by singing hymn number 5 in the given song sheet. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless man we bear. All because we do not carry have we trials and temptations? Is the trouble anywhere? We should never be discouraged. Take it to the prayer. Can we find a friend so faithful, who will all our sorrows share? Jesus knows our every week. To the Lord in prayer. Are we weak and heavy laden? But with the Lord of care. Precious Savior, still on refuge. Take it to the Lord in prayer. Do thy friends despise, forsake thee? Take it to the
thou will find a solace there. ప్రార్థించుదము. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సిల్వర్ వెడ్డింగ్ యానివర్సరీ ఆరాధనలో మీ కృపను అనుగ్రహించినందుకు వందనాలు. గత 25 సంవత్సరాల క్రితము వీరు చేసినటువంటి వాగ్దానములను, ప్రమాణములను మా ప్రభువా తిరిగి బలపరుచుకుంటూ మీ వాక్య ధ్యానము ద్వారా బలపరచబడి మా తండ్రి ఈ రీతిగా కలిసిమెలిసిగా మా ప్రభువా మీ మహిమార్థంగా ముందుకు సాగేటటువంటి నిశ్చయత మీరు చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గొప్పగల తండ్రి, ఇన్నాళ్ళు సహాయకుడు అయినటువంటి తండ్రి, ఈ ముందు కూడా మీ కృపలను వీరి పట్ల ప్రసురింప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వీరి కుటుంబ రీతిగా నా తండ్రి దీవించి బలపరచండి. చిన్న బిడ్డను దీవించండి. జ్ఞానం ఎందును, వయసు ఎందును, ఆరోగ్యం ఎందును, మీ ఏళ్ల భయభక్తులు ఎందును ఎదిగింప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. వీరి గృహమునకు, వీరి కుటుంబానికి మా ప్రభువా ఇదిగో వీరి రాకపోకల్లో ఏ రకమైనటువంటి తెగులు, ఏ అనారోగ్యం, ఏ కొరత వీరిని తాకకుండా పరిశుద్ధాత్మ శక్తిని కంచిగా వేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కృపగల తండ్రి, ఇదిగో ఈ సమయమున ఈ దంపతులను దీవిస్తే గాను చేరువచ్చినటువంటి వీరి పెద్దలను, బంధువర్గాన్ని, స్నేహితులను మా ప్రభువా సంఘ పెద్దలను మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. రెవరెండ్ విన్సన్ గుర్ల వారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. మా ప్రభువా ఇదిగో మీ సేవకుని ద్వారా మీరు మాకు అందించినటువంటి చక్కటి వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి సంఘాన్ని, సేవను మా ప్రభువా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల నా తండ్రి, మహోన్నతుడా, మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రములు. మా ప్రార్థన సహాయం కోరుతున్నటువంటి వారందరికీ మీ సహాయం దయచేయండి. మరొకసారి మా ప్రభువా మిస్టర్ మిస్సెస్ రెవరెండ్ శామ్ హెరాల్డ్ గారు సిల్వర్ వెడ్డింగ్ కపుల్స్ని మా తండ్రి దీవించి మీ కృపలో నిత్యం భద్రపరిచి వర్ధిల్లింపు చేయమని, వీరి యొక్క ప్రణాళికలను వర్ధిల్లింపు చేయమని, అక్కర్లను తీర్చుమని, సంకటములను కుదుర్చి మేళ్ళ చేత వీరి హృదయములను తృప్తిపరచుమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సకల దీవెనల ఆశీర్వాదము, కాపుదల ఇప్పుడును సదాకాలము మీతోనూ మీ ప్రియులందరితోనూ తిరిగి వచ్చినటువంటి బిడ్డలందరితో తోడు నీడై ఉండును గాక. ఆమేన్. తిరిగి అందరము దేవునికి మహిమ కలుగులాగిన చివరి కీర్తన పాడదాము. అందరం లేచి నిల్చొని ఈ కీర్తన పాడుచుంటుండగా సిల్వర్ వెడ్డింగ్ కపుల్స్ ఆలయం వెలుపలికి వెళ్తారు. అక్షంతలు ఉన్నట్టయితే ఆలయము ముఖ్య ద్వారం దగ్గర తీసుకొని రావాల్సిందిగా మనవి. అందరం లేచి నిల్చున్నాం.
అందరం కూడా అఫ్కోర్స్ సపోర్ట్ కొట్టలేరేమో, యు ఆల్ ఆర్ బిజీ థింకింగ్, బట్ వి వెల్కమ్ దెమ్. Accompanied by beautiful daughter. సంవత్సరాల వివాహ మహోత్సవాన్ని ఈ రీతిగా ఆనంద ఉత్సవములతో కృతజ్ఞతతో జరుపుకునడానికి ఈ సేవకులకి సేవకురాలకి ఇచ్చినటువంటి కృపను బట్టి, కుమార్తెకి ఇచ్చినటువంటి ఆతిథ్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. రిసెప్షన్ అంతా కూడా ఈ సన్నిధి తోడుగా ఇచ్చి వచ్చిన బంధువులతో ప్రియులతో ప్రభా ఈ మహా ఆనందంలో మరియు రానున్న ముందు దినములన్నింటిలో కూడా 50వ ఏట కొరకు కూడా వారిని సిద్ధపరిచి బలపరిచి నడిపించమని ఆ తండ్రి నేను ప్రార్థిస్తూ ఈ యొక్క రిసెప్షన్ అంతట్లో నీ కృప దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీరు చేసిన ఉపకారం తలపోస్తున్న తండ్రి ఈ రీతిగా సంతోషిస్తూ మిమ్మల్ని గణపరుస్తున్న మిస్టర్ శామ్ హెరాల్డ్ గార్లను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. వీళ్ళను దీవిస్తూ కానీ చేరి వచ్చినటువంటి ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నా తండ్రి ఇదిగో పెద్దలు జాన్ వెస్ట్ అంకిల్ గారు, ఆంటీ గారు, మా తండ్రి గార్లాండ్స్ మా ప్రభా ఒకరికి ఒకరు ధరింప చేసుకుని నయించుండగా మీ కృప, మీ ప్రసన్నత, మీ దీవెన, సంతోషం, ఆనందం వీరికి దయచేయండి. ప్రభు యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 5+5+5+, 15 claps at least. 55 సంవత్సరాలు. Thank you, Anand. God bless you. Now this is the time to greet Sam and Shailaja Garu. It is up to the relatives and dear ones to come and greet them. ఫస్ట్గా దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి కూడా వందనాలు. నేనెవరో చెప్పాలి. అమ్మని అంటే నేను శైలజ అమ్మగారిని అమ్మని అని పిలుస్తాను. అమ్మనికి నేను వదినని, అంటే పెద్దన్న వాళ్ళని. మరి శామ్ హనుమాల డానియల్ గారికి అండ్ లేక హనుమాల ఐడా గారికి ఓన్లీ సన్. మరి వాళ్ళు వచ్చి మరి అమ్మని చేయి అడిగినప్పుడు మరి మేము అందరం ఒప్పుకొని మరి పెళ్లి జరిపించడం జరిగింది. శైలజమ్మ గారి పేరెంట్స్, మా అత్తగారు, మా మామగారు, శ్రీ 8 ఓడబ్ల్యూ సుధాకర్ గారు, ఇంకా శ్రీమతి ఓ సుందమ్మ గారి లాస్ట్ మా 5గురు, మేము వీళ్ళందరూ 5గురు లాస్ట్ చైల్డ్ అమ్మని. మరి దేవుడు వీళ్ళిద్దరిని మరి జతపరిచాడు 1996లో. మరి వివాహం కూడా ఘనంగా జరిగింది. మరి ఈ సందర్భంగా మరి గ్రీటింగ్స్ చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశం బట్టి నాకు వెరీ హ్యాపీ. మరి ఈ 25 years మరి వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకుంటాము. దేవుని కృప, ఆయన దీవెన. శామ్ ఓన్లీ చైల్డ్ అయినా కానీ ఈజ్ వెరీ లవింగ్ అండ్ కేరింగ్ హస్బెండ్ అండ్ డోటింగ్ ఫాదర్. మంచి షర్లీని చాలా చక్కగా చూసుకుంటాడు, వైఫ్ని చాలా చక్కగా చూసుకుంటాడు. మా అందరితో కూడా చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఈజ్ లవింగ్. ఈయనకి చాలా మంచి క్యారెక్టర్ ఉంది. అంటే ఇవన్నీ మంచి వాల్యూస్ కూడా ఉన్నాయి. మరి దేవుడు వాళ్ళిద్దరిని ఆశీర్వదించి మరి మంచి సేవలో మరి ఉపయోగించుకుంటున్నాడు. మరి అలాగే అమ్మని కూడా మంచిది. మరి వాళ్ళ మనం చదువుకున్న వాక్యంలో ఫిబ్రవరి పత్రికలో ఫస్ట్ మనం ఒక పాయింట్ చూసాం, ఏంటంటే ఆతిథ్యం. మరి అది అమ్మని పట్ల ఖచ్చితంగా ఉంది. మంచి హాస్పిటాలిటీ గల వ్యక్తి అమ్మని. మరి ఇంటికి ఎవరు వచ్చినా కానీ మరి తినకుండా తాగకుండా పంపించదు. మరి అట్లాంటి జీవితం తనది. మరి తెలియకనే మరి ఆనాడు అబ్రహాము మరి దేవదూతలకి ఆతిథ్యం చేసి ఎన్నో బ్లెస్సింగ్స్ పొందాడు. మరి అలాగే అమ్మని కూడా మరి ఎన్నో బ్లెస్సింగ్స్ పొందింది తన జీవితంలో. అదొక మంచి క్వాలిటీ అమ్మనిలో. ఇంకొక మంచి క్వాలిటీ ఏంటంటే
కంటెంట్మెంట్. తనకి ఏది ఉందో దాంట్లో చాలా సంతోషంగా ఉంటుంది, ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. మాకు అది లేదు ఇది లేదని ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. పెళ్లి జరిగిన తర్వాత వాట్ ఎవర్ షీ హ్యాస్ షీఈస్ కంటెంట్. చాలా మంచిగా, అంటే చూస్తే మంచిగా అనిపిస్తుంది. అంటే తను సంతోషంగా కంటెంట్మెంట్ తోటి తన జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. మరి సుఖాలందు కష్టాలందు, నాకు సుఖం వస్తే అంటే మంచి జరిగితే చెప్పేది, కానీ ఏమైనా కష్టం ఉంటే అస్సలు చెప్పదు. కానీ దాన్ని కూడా చాలా సంతోషంగా ఎదుర్కొంటూ దేవుని స్తుతించుకుంటూ మరి అన్నీ దాటి ఈ స్టేజ్ వరకు వచ్చింది. మరి 25 years ఇద్దరు కలిసి మరి ప్రేమగా ఉండడం అదొక అచీవ్మెంట్, దేవుని కృప. మరి ఇవి 2 క్వాలిటీస్ కాకుండా ఇంకా మంచి క్వాలిటీస్ చాలా ఉన్నాయి. అండ్ షీఈస్ అ వెరీ గుడ్ కుక్ ఆల్సో. ఎక్సెట్రా అని చెప్పమంటున్నారా? ఎక్సెట్రా ఫిల్అప్ చేసుకోవాలి. మంచి కుక్, బాల్ కర్రీ చాలా బాగా చేస్తుంది, అండ్ కట్లెట్స్ కూడా బాగా చేస్తుంది. మరి ఎవరు వచ్చినా, మరి మా ఇంట్లోకి వచ్చినా కూడా మరి బాల్ కర్రీ అంటే అమ్మనియే చేస్తుంది. అండ్ మా ఇళ్ళలో ఏ ఫంక్షన్ జరిగినా ముందు ఉండి అన్ని సజెషన్స్ ఇస్తూ మమ్మల్ని కూడా నడిపిస్తుంది. మరి ప్రేయర్ మీటింగ్ ఏదన్నా శామ్ అమ్మని ఇద్దరు కలిసి వచ్చి ప్రేయర్ చేసి మరి మంచి వాక్యాలు చెప్పి మమ్మల్ని ఆత్మీయంగా కూడా ఎదిగింపజేస్తారు. మరి వాళ్ళకి దేవుడు వీళ్ళకి ఇచ్చిన మంచి సేవ కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇలాగే కంటిన్యూ చేస్తూ ఇంకా దేవుడికి దగ్గరగా ఉండి ఎన్నో ఆత్మలను సంపాదించాలని, మరి ఇంకా ఇట్లాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ ఎన్నో జరుపుకోవాలని, గోల్డెన్ జూబ్లీ వరకు వీరిరువురిని దేవుడు దీవించాలని మా కుటుంబ పక్షంగా గ్రీటింగ్స్ తెలియజేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ అని. నా వెరోనికా విజయం గారు వచ్చి గ్రీటింగ్స్ చెప్పాలని మనవి. ఇంకా ప్రియులు ఇంకెవరైనా కూడా తర్వాత కూడా చెప్పాలనుకుంటే కూడా వచ్చి చెప్పండి దయచేసి. ఆ తర్వాత దే విల్ గివ్ రెస్పాండ్. ఆఫ్టర్ రెస్పాన్స్ విల్ హ్యావ్ కేక్ కటింగ్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. మరి దేవుడు ఇచ్చిన సమయం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ శుభదినంన మరి అమని సామాన్యులు సిల్వర్ వెడ్డింగ్ యానివర్సరీలో పాల్పొందుటకు దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి మరి కుటుంబం పక్షంగా వాళ్ళిద్దరికి కూడా గ్రీటింగ్స్ చెప్తున్నాను, అమ్మనికి సామాన్యకి. థ్యాంక్ యూ సో మచ్. నేను అక్క ఒకటే మాట్లాడతాను, నేను అంత ప్రిపేర్డ్గా లేను, అక్క మాట్లాడుతూ అనుకున్నాను. సో సడన్గా వీసాక అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే దేవుని ఏర్పాటు తర్వాత మరి అమ్మని సహకారంతో నేను ఈ కుటుంబానికి జతగట్టబడ్డా, అది నా సాక్ష్యం. అమ్మని మరి ఈ కుటుంబంలోకి నేను అంటుకట్టబడడానికి అమ్మని ఏర్పాటు చేసింది. సో అందుని బట్టి థ్యాంక్ యూ అమ్మని. మరి అమ్మనిలో ఇప్పుడు అక్క చెప్పినట్టు మరి ఎన్నో ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉన్నారు, ఎన్నో బ్లెస్సింగ్స్ వాళ్ళ లైఫ్లో చూస్తున్నారు. 25 years ఇట్ ఈస్ నాట్ జోక్, ఒక జోక్ కాదు కదా. మా అంతా ఇన్ని సంవత్సరాల ఆటుపోట్లకు లోనై మరి ఎంతో కష్టతరమైన మళ్ళీ పరిచర్యలో ఎంతో మరి కష్టతరమైన జీవితం జీవించాల్సిన మరి సమయంలో వాళ్ళిద్దరు కూడా సంతోషంగా మరి ముందుకు వెళ్తున్నారు. ప్రతి విషయంలో కుటుంబంలో మరి మా బిడ్డల విషయంలో కానీ మా ఏ విషయంలో కూడా మరి అమ్మని వాళ్ళ యొక్క మరి సహకారం మా కుటుంబానికి ఎంతగానో మరి అందిస్తూ ఉన్నారు. అందుని బట్టి మరి ఒకసారి వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. చిన్న బిడ్డ షర్లిని కూడా దేవుడు ఆశీర్వదించాలా. మరి ఇంకా ఎన్నో మరి ఇలాంటి యానివర్సరీస్ వాళ్ళు జరుపుకొని మరి దేవునిలోకి అనేక మందిని నడిపిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని నా యొక్క నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. దేవునికి స్తోత్రం నాకు ఈ సమయం ఇచ్చినందుకు. నేను అమ్మని గురించి చెప్పాలంటే మేము అందరం ఒక గ్యాంగ్ అన్నట్టు. గ్యాంగ్ లీడర్ అమ్మని. మేము చాలా టైం మేమంతా స్పెండ్ చేసింది. అందరికన్నా ఎక్కువ నేను అమ్మని ఎక్కువ స్పెండ్ చేస్తుండే. ఎందుకనంటే ఇద్దరం ఒకటే స్కూల్ కాబట్టి ఆడ వెస్లీ ఇద్దరం ఒకటే, మళ్ళీ ఇరికి వచ్చినాక కూడా ఒకటే స్కూల్లో మేమిద్దరము. నా ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకునేది అమ్మతో. అన్న కూడా సపోర్ట్ చాలా చేస్తాడు. నేను ఉంటే మట్టుకి ఫ్రీ వదిలేస్తాడు అమ్మని. ఏది డిస్టర్బెన్స్ లేకుండా మేము మాట్లాడుకుంటాం అవర్స్ టుగెదర్. ముఖ్యంగా మేము అందరము సిస్టర్, మా అక్క బెంగళూరు, ఇంకొకటి అమిత, నీనా పాప,
అమ్మని నేను మేము నలుగురము ఎక్కువ మట్టుకు మేము స్పెండ్ చేస్తుండే టైము. ఏ విషయంలో అయినా కానీ కూడా అన్నీ నవ్వుకుంటూనే మా పనులు చేసుకున్నా కానీ కూడా అందరం కలిసినామంటే ఆ రోజు ఎక్కడ లేని ఎప్పుడో ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటుంటాము. మాకున్న బాధ సమస్తం మేము మర్చిపోయేటట్టు మేము ఎంజాయ్ చేస్తాము. దేవుడు ఆ కృపను మాకు దయచేసిండు. అది మరొకటి దేవుడు అయ్యగారు అమ్మల మాకు బ్లెస్సింగ్, ఒక దేవుడి కృపని అమ్మని ఇచ్చినందుకు నీకు స్తోత్రం, దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. వేర్ వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. దేవుని వాక్యంతో కూడా నన్ను బలపరుస్తుంటుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో గైడ్ చేస్తుంటుంది. అందుకోసం ఎక్కువ టైం నేను ఈడ స్కూల్కి వచ్చినా కానీ కొన్నిసార్లు ఇటు వచ్చేసి సాటర్డేస్ ఈవినింగ్ వరకు ఈడనే ఉంటాను. అమ్మనితో మాట్లాడుకుంటాము, షేర్ చేసుకుంటాము, అన్నీ నేను వెళ్తాను ఇంటికి, తర్వాత ఇంటికి వెళ్తాను. సో వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. దేవుడు నాకు ఒక తరుణం ఇచ్చిండు అనుకోలా అమ్మని గురించి మాట్లాడడానికి. మాకు తగిన ఫ్రెండ్స్ అంతా దూరం అయిపోయింది, తగిన సిస్టర్స్ అందరూ రాలేకపోయినారు. కానీ దేవుడు నాకు ఇచ్చిండు ఈ తరుణాన్ని. థ్యాంక్ యూ గాడ్. ముఖ్యంగా దేవుడు ఇంకెక్కువ అమ్మనిని అన్నని ఇంకా ఎక్కువ దేవుని సేవలో వాడుకొని మా అందరికి ఒక బ్లెస్సింగ్గా దేవుడు నిలబెట్టించుకోవాలని కోరుకొంచు ఈ చిన్న దీన్ని దేవుడు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మనీస్ మదర్, అంకుల్, సిస్టర్, ఒక తమ్ముడు ఒక అక్క ఉన్నారు. అయితే మా వదిన అమ్మ షీ అమ్మ టు మీ, మై బ్రదర్, మై డాడీ అమ్మని వాజ్ ఇన్ ద ఓల్డ్. షీ వాజ్, అంటే మా వదిన గారు 8 months ప్రెగ్నెన్సీ. January 26 వాళ్ళు నిర్ణయించిన డేట్ ఇది, January 26, 1966లో. మరి తర్వాత ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ టు అమ్మని. మరి సార్ కూడా దూరస్తుడు కాదు, అతడు కూడా మా యొక్క మేనమామ కుమారుడు. చిన్నప్పటి నుంచే భయభక్తులు పెరిగిండు. మరి అమ్మని కూడా మా అన్న వదినమ్మ వాళ్ళు స్పిరిచువల్గా ఒక అయ్యగారమ్మ ఇంట్లో కావాలని వాళ్ళు ఆశపడిండు. ఆ విధంగా మరి వీరిద్దరి చేత పరిచబడిండు. ఈ విధంగా అయ్యగారు పాస్టర్గా మినిస్టర్స్గా చూడడానికి వాళ్ళు చాలా మాకు సంతోషం. ఎందుకంటే మా కుటుంబంలో నుంచి ఒక మినిస్ట్రీ చేస్తుందని మాకు చాలా సంతోషం. మరి ఈ యొక్క బ్లెస్సింగ్స్ అంటే 26th మా అన్న వదిన వాళ్ళు మాకు నిర్ణయించారు. మరి ఇట్ ఈస్ కంటిన్యూ టు అమ్మని అండ్ సార్ 55 years అన్నమాట మా వెడ్డింగ్ యానివర్సరీ టుడే. థ్యాంక్ గాడ్. Good evening, all of you, especially Reverend Udainila garu and thanks to, and couple of the day Samuel Herald Christian and Amaniki, my greetings. May God add more blessings to you in the coming years also. So bless the Lord, O my soul, and forget not all his benefits. A very apt verse from the Bible, because they have been showered with many blessings, many benefits from the Lord. And to go back 25 years, Amani, we call Shailaja as Amani, and Amani is my sister. Sudhakar Sudhima Dampatulaku 5 సంతానము. దాంట్లో లాస్ట్ అమ్మని, షీస్ లాస్ట్. అక్క, we have an అక్క Smita, నేను సెకండ్, with the brothers, and then Shailaja is the last one. And Sam also is not a unknown person. He is my father's main mama koduku. So both of them were married 25 years back. And when they were married, their work and their job assignments were quite different. And ఇంకొక వర్డ్స్ వాళ్ళ లైఫ్లో నెరవేరిందంటే, దట్ ఈస్ అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ఆశీర్వదించిందంటే అది తప్పక వీళ్ళ లైఫ్లో నెరవేరింది. From nowhere, Sam had suddenly become a God servant. He opted to become a God servant. That was దేవుని ప్రేరేపణ
to become a God servant. Maybe auntie, auntie and my amma also wanted Sam to become a amma ఇప్పుడు అనేది బిషప్ అవుతామయ్యాను ఒకరోజు అప్పుడేపు ఏం మెడిక అదేంటి థియాలజీ ఏం చదవడానికి వెళ్ళలేదు శామ్. బట్ అమ్మ వాజ్ టెల్లింగ్, అమ్మ వుడ్ టెల్ దట్ ఆల్వేస్. అండ్ అనుకోకుండా శామ్ బికేమ్ రెవరెండ్, blessed to be a reverend and one of the top UTC college, UTC United Theological College lo he did his BTH. And Amani also is blessed to be called as an Aigar Amma. Though she is young, last in the family. ఇంకో చిన్నగా ఉన్నప్పుడు షీ వాజ్ వెరీ ఫైటింగ్ అంతే చేసేది అందరితోటి. అండ్ అఫ్ కోర్స్ గారబంగా పెంచింది. మా నాన్న చాలా లాడ్ చేసేవాళ్ళు అనమాట. బట్ వన్స్ షీ బికేమ్ పాస్టర్స్ వైఫ్, షీ టర్న్ modified herself so much. And though she's younger to me, అప్పుడప్పుడు she also would counsel me and give me some words of support. She's so much into prayer and now counseling చేస్తుంటుంది అందరికీ. And she is strongly rooted in Christ's life. And they are blessed with Shirley, a small child, beautiful girl. And I congratulate them once again. And I pray God to give them many more years so that they may be used more mightily for the expansion of His glorious kingdom. Wish you once again a happy wedding life. Everyone, మరి మొట్టమొదట దేవాది దేవునికి వందనాలు చెల్లించుచు మరి చక్కని గ్రీటింగ్స్ మాకు ఇచ్చినందుకు. మరి మార్నింగ్ నుంచి వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాం. గివ్ గ్రీటింగ్స్ ఇన్ అ పాజిటివ్ వే అని చెప్తున్నాను. సో దే హ్యావ్ డన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ అయ్యగారు అయ్య అండ్ యూ డానియల్ అయ్యగారు ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్లోజ్ టు అవర్ హార్ట్. ఎందుకంటే సేవలో నడిపించింది యూ డానియల్ అయ్యగారు. ఇట్ వాజ్ యూ డానియల్ అయ్యగారు హూ హ్యాస్ బాట్ శామ్ టు ద డైసిస్ ద్వారా వెళ్ళాలా శామ్ అని చెప్పింది యూ డానియల్ అయ్యగారు. అయ్యగారు, వి థ్యాంక్ యూ ఫర్ ద వే యూ హ్యావ్ గైడెడ్ అస్. అండ్ సేవలో ఎంటర్ అయినాక విన్స్టన్ అయ్యతోనే చేసినాం సేవ అంతా. కాబట్టి వీ వాంటెడ్ బోత్ ఆఫ్ దెమ్ టు బీ ఆన్ దిస్ గ్రేట్ ఒకేషన్. మరి మా సేవ విన్స్టన్ అయ్య రామ్కోట్ నుంచి మొదలైంది. కాబట్టి విన్స్టన్ అయ్య వాళ్ళు అమ్మగారు యూనో ఆ బాండ్ వాజ్ డిఫరెంట్. మరి దేవుని సేవలో మరి నిజమే వీ హ్యావ్ వర్క్డ్ టుగెదర్, గ్లోరిఫైయింగ్ గాడ్, enjoying our ministry, and today what we are by His grace, by God's grace what we are. And not only that, I would like to thank my parents, though they are no more, but still they are interceding for us. Mari ma mummy gaani ma daddy gaani, as Chinnakad said, really చాలా లాడ్ చేసింది చిన్నదాన్ని కాబట్టి. they pampered me a lot. కానీ once I became a pastor, my mama has seen that. Mummy has seen and she was so proud. అయ్యగారమ్మ నా బిడ్డ అయ్యగారమ్మ ఎంత ప్రౌడ్గా she was telling. So this day I would just thank God for giving me wonderful parents. మరి వాళ్ళ భయభక్తులు కలిగిన జీవితంతో మేము ఈ విధంగా ఆశీర్వదింపబడ్డాం. అంత మాత్రమే కాక ఐ హ్యావ్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ యాజ్ మై ఫ్యామిలీ. 2 అక్కలు, 2 అన్నలు. అక్కల కుటుంబము, అన్నల కుటుంబం. మరి వీ హ్యావ్ వండర్ఫుల్ 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 ఆసమ్ ఫ్యామిలీ. మరి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. అమల్ బాబా బావా, చిన్నక్క చిన్నన్న, జో వదిన పెద్దోదిన, చిన్నన్న చిన్న వదిన, మరి సంగమ్మ, రాహుల్, నవరాజు, తేజు, సుహా, క్రిషాంక్, మరి సుజు, డానీ, మరి కొత్తగా సింధు, అభిషేక్,
then Shriyan, Vinya, Swara, Shirley, Debbie, Harshali and Pari. This is what I pray. These are the names I pray. Kada? Yoru? Deepu? Chinti pillalu. Deepu and Vinny. Peddanna pillalu. Joel and Deepti. కాబట్టి బిడ్డలు ఈ విధంగా మరి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ మరి నాట్ ఓన్లీ దే మరి కొత్తగా చేరిన అల్లుళ్ళు కానీ కోడలు కానీ మరి చక్కని బిడ్డలు మరి వారందరికీ కూడా మై విషెస్ అండ్ పెద్దలకు నా కృతజ్ఞతలు. ఎందుకంటే దే వేర్ గైడింగ్ సోర్స్ అండ్ దే ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫర్ మీ. కాబట్టి I would like to thank on this very important day, I would like to thank all my lovely family and my colleagues, my wonderful colleagues. Mari Sajita Gani, Mari Sanyamma, Shobha teacher, Swarna teacher, Flora, Mari Villandaru Kuda. Mari not only there, wherever I work, I had wonderful time. I praise God for that. మరి ప్రతి విషయంలో మరి దేవుడు మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లించవచ్చు. మరి 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 ఈ ఇంపార్టెంట్ డే దట్ ఈస్ 25 years of togetherness with Reverend Samuel Harold Christian, my husband. He is my support. He is my strength. ఎందుకంటే నేను వాట్ ఎవర్ ఐ డూ హీ విల్ నెవర్ సే నో. వాట్ ఎవర్ ఐ డూ హీ విల్ నెవర్ సే నో. హీ ఈజ్ ఆల్వేస్ దేర్ బిహైండ్ మీ. కాబట్టి అట్ దిస్ టైమ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాజా. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, ఎందుకంటే విన్స్టన్ అయ్యా ఊకే శైలజమ్మ ఒక్కసారి వీళ్ళు అంటారు. అందుకు నేను అందరి ముందు స్టేజ్ మీద మరి ఐ వుడ్ లైక్ టు say thank you Raja for the wonderful company you have given, and thank you for my lovely daughter Shirley Sharon. When we were talking, Mama Raja itla antunte Mama Shirley don't know what she understood, but nenu Sam పేరు చెప్పగానే Shirley Sharon ante. కాబట్టి I really praise God and thank each one of them for spending such wonderful time with us, and continue to pray for us. And ఎవరైతే గ్రీటింగ్స్ చెప్పిండ్రో మా పెద్దోదిన, మా చిన్నోదిన, మా చిన్నక్క, మరి I would like also to hear from my present principal. She was my colleague that time, but my present principal, after Sam says, I would like to invite Sanyamma to come forward and share few words about me, because ఎందుకంటే నా వర్క్ ప్లేస్లో కూడా మీరు వినాలి కదా. ఇంట్లో I was very good, మరి వర్క్ ప్లేస్లో కూడా మీరు వినాలి కాబట్టి will invite Sandhya also, and after Sam's response. Thank you one and all for this time you have given me, and praise God for the wonderful blessings. As Chinaka has said, bless the Lord, O my soul, and forget not all his benefits. కాబట్టి నిజమే, దేవుడు మా జీవితంలో ఉండి 25 సంవత్సరాలు. మరి చిన్న బావ అంటుండే, అమ్మని చూస్తే ఇట్లా అయిపోయింది 25 years, ఎంత మొన్ననే పెళ్ళి అయినట్టుంది. కరెక్టే కదా. కాబట్టి ఎంత స్పీడ్గా మరి అయింది. కాబట్టి మరి లైఫ్ వాజ్ నాట్ దట్ స్మూత్. లైఫ్ వాజ్ ఆల్వేస్ రఫ్, సమ్టైమ్స్ స్మూత్ and sometimes rough, but still God was with us. God was leading us, guiding us, guarding us and protecting us. So once again I thank God, I thank my parents, and I thank my brothers, sisters, brother-in-laws, sisters-in-laws, then all the family, wonderful family. Mari okka bidda, Mari Florence, for the wonderful words she has shared. Yes, అంటే మేము చాలా నాటీ గ్యాంగ్ మాది, కానీ నెవర్ అంటే ఎంత చేసుకున్నా
లాస్ట్ వెన్ వీ కన్క్లూడ్ ఆర్ టెలిఫోన్ దేవుని వాక్యంతో మేము ఏం చేస్తాం. ఎంత మాట్లాడినా, ఏవేవి మాట్లాడినా, ఎన్ని జోక్స్ చేసుకున్నా, at the end we conclude with the word of God. That is the strength we have. That is the fellowship we have. So I would like to thank all my cousins, all my family members and atta mama. Mari nijame 55 ఏళ్ళు blessed couple. We can say they are blessed couple. Blessed couple, not only blessed couple, దానిమక్క బాగా పని చేపిస్తుంది మామతో. చాలా చాలా బ్యాగ్ కూడా ఆయననే పట్టుకొని పోవాలి కాబట్టి అంత వండర్ఫుల్ కపుల్ దే. సో వి ఆస్క్ గాడ్ టు గివ్ దెమ్ మోర్ స్ట్రెంగ్త్. మామకి ఇంకెక్కువ స్ట్రెంగ్త్ ఇవ్వాలి, ఎందుకంటే బ్యాగులు మొయ్యాలి కాబట్టి. వి ప్రే టు గాడ్ టు గివ్ మోర్ అండ్ మోర్ స్ట్రెంగ్త్ ఫర్ దిస్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ కపుల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. Great call that he had given in my life. I never expected that I would become an Ayagaru, and at the same time, when I was looking for a job to do in the ministry, suddenly Daniel Ayagaru, with his guidance and his blessings, he showed me the right path, Margadarshi, the real person who stood and he showed me how to enter into this ministry and what is ministry and how to be in the ministry. Many times ministry is an adventurous life. Of course, in this years of experience in this ministry, I have worked in a big congregation and also in a very, very small congregation, village ministry and all those things, and totally an adventurous life. You, in every day, from morning till evening, you find some new experience in this ministry. It is not so easy, but still, you face a lot of challenges, you face easy way, and sometimes you have to face the challenge and accept the challenge to do it. The crisis in the ministry comes and it goes away. Therefore, next, I thank Winston Ayagaru, my long-standing presbyter in charge, right from the day when I been ordained as a deacon. From that time, Winston Ayagaru was my in charge. I was posted in Lal Darwaza for 2 years. From there, I went to Chilkalguda. There I served for 1 year and there I became a presbyter in charge. Presbyter, not in charge. Then I went for village ministry and from there they brought me to Wesley Church, Secunderabad. We had a wonderful time in Wesley Church, Secunderabad also. Winston Ayagaru was my presbyter in charge for 4 years. Totally it was 6 years I worked under him. But I learned a lot of things under him. Patience was the first thing that I have learned from him. He listened to everyone with lot of patience. And theologically, he used to give some decisions, which I really, those lessons were totally in my heart. And therefore, when I invited both of them for my silver jubilee wedding, with this wedding anniversary, they have said, no, we are going to come, no problem, nothing, whatever it is, we will definitely come. And they came. There was always, both of them, they stood, even when my mother died. At that time also, Daniel Ayagaru, Winston Ayagaru, they all were with me, supporting me and giving me that encouragement. And moreover, I also thank all my relatives, especially from my wife's side. Most of the relatives, they stood by me
even whatever the crisis I was facing financially or any kind of crisis or any kind of difficulties, especially Satnarayananna, Amul Papa and all those, Joe, Chinti, Sunila, Stanley Anna, all these people were with me, giving me the courage, giving me the good advice so that I could carry out and take up the challenges that I was facing. The relative part has to be there in a married life. Their support was very awesome. I really thank God from the deep of my heart for blessing me with this kind of good family. Especially when they were with me, I really felt they are with me. It was a blessing of God. Before my marriage, most of my relatives, they were not supporting me. Only free fund advice. But after the marriage, they gave me a new meaning what relationship means. Therefore, all my relatives who are there are some relatives who just criticize me. They speak very well in front of me, but outside they stab me. Therefore, I know who is who and what is what. The ministry, God has revealed all those people to me who are with me, for me, and by me. Therefore, I thank all of you, my friends, my relatives, and everyone, even my gurus who are sitting over here. I thank them deep from my heart for being with me, and I seek their continuous guidance in my ministerial life. Therefore, today I thank you, Daniel Ayagaru and Winston Ayagaru and Savita Magaru and Chrysolite Magaru also for being with me. Savita Magaru, I don't have any words to talk about her because she is a very good host. Every time when we visited her, she fed us with everything, whatever it is. There is no restriction for us in their house. And even so, you Daniel Ayagaru also, when we go to his house, he is a very good host and he gives us a very good advices how to do and how to deal with the people in the ministry. Therefore, these both are a blessing for my ministry, and I thank them every time. And moreover, I thank all the elderly people, my friends and my relatives who were my support in this 25 years. Marriage, in this 25 years were ups and downs. We faced more challenges in my theological journey. I had faced a lot of challenges there and dealing with practical work in the field of doing the church ministry, because in church ministry every pastors find a new challenge every day in their life. Therefore, I thank God for being with me, guiding me and helping me in all those things and dealing with every kind of situation. And at the same time, I thank my wife, Shailaja Magaru, Amani, for being support for me, guiding me in all the decisions that I have taken strongly and giving me a very fruitful advices in each and every challenge I faced. Therefore, I thank her in the journey of my 25 years of married life. I really feel that I am blessed with a good wife. And I thank God as this is the day for celebration, not for my glory, not for anyone's glory, but for the glory of God who called me and blessed me in this ministry. And I pray God let His Holy Spirit be with me to guide me in the days to come, so that I may have a good name as a good minister and a good pastor. And nothing else I desire, not a bishop, not a moderator, not anything, but a good pastor in the days to come. And at this moment, I seek your prayers and your blessings to be with me, so that I may prove that I will be a good instrument in the hands of God. Thank you very much.
We'll conclude the greetings with the remarks by Sandhya teacher as Shailaja Amagaru desired. I request Sandhya teacher to kindly come and give. గుడ్ ఈవినింగ్. నాకు అవకాశం ఇచ్చిన వెస్టర్న్ అయ్య గారికి డానియల్ అయ్య గారికి ముందుగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. శైలజ టీచర్ నేను అంటే మేము స్కూల్లో ఒక నలుగురము ఒకటే ఏజ్ వాళ్ళం అనమాట. 1966 అంటే ఇయర్ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ అందరం అంటే రిటైర్ కావడానికి కూడా ఎప్పుడు కూడా అనేవాళ్ళం అనమాట. మనం ఒకేసారి రిటైర్ అవుతామని చెప్పి. టీచర్ వర్క్లో మటుకు అంటే ఎంత తొందరగా వర్క్ ఇవాళ ఉన్నదని అంటే వర్క్ కంప్లీట్ చేసేసేవాళ్ళు అనమాట. మళ్ళీ ఇంకా స్కూల్లో అంటే మేము ఎక్కువ టీచర్ కన్నా వదినమ్మలాగానే ఎక్కువ చూసేదాన్ని టీచర్లు. అంటే వదిన ఆడపడుచులు ఎట్లా ఉంటారో స్కూల్లో అట్లా ఉండేవాళ్ళం అనమాట. కాబట్టి షర్లీ పుట్టిన తర్వాత టీచర్ స్కూల్ మానేసిండ్రు. అంటే టీచర్ని మేము చాలా మిస్ చేసుకున్నాము. చక్కని కుక్, వంటలు బాగా రుచికరమైన చేసేవాళ్ళు. కానీ లంచ్లో ఏం చేసేవాళ్ళు అని అంటే టీచర్ అందరికీ పట్టించేవాళ్ళు. మా కూరలు వేసుకోమంటే వేసుకునేవాళ్ళు కాదనమాట. టీచర్ ఎలా చేశారు ఈ వంట అని అంటే ఏమో అమ్మా చేసినా అట్లాగే అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ ఈ వంట ఎట్లా చేసిండ్రు అవి అని అంటే చెప్పేవాళ్ళు కాదు. మళ్ళీ మా పిల్లల విషయం, పెళ్ళిళ్ళ విషయంలో అప్పుడు కూడా టీచర్ చక్కగా కౌన్సిలింగ్ చేస్తారు. ఇంకా పిల్లలు స్కూల్లో కూడా ఏదైనా గొడవ జరిగేమనంటే శైలజ టీచర్ ఉంటే పేరెంట్స్ తోటి కానీ పిల్లలతోటి చక్కని కౌన్సిలింగ్ చేసి వాళ్ళని అంటే గొడవలు కాకుండా చూసుకునేవాళ్ళు అనమాట. స్కూల్లో ప్రతి దాంట్లో కూడా ముందు ఉండేవాళ్ళు, ధైర్యంగా మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ కూడా టీచర్కి గుడ్ క్వాలిటీసే. వర్క్లో మటుకు ఇంగ్లీష్ టీచర్గా ఉన్నారు. ఇంగ్లీష్ బాగా చెప్పేవాళ్ళు. టీచర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ సబ్జెక్ట్లో టీచర్ని మేము ఇంకా మిస్ చేస్తూనే ఉన్నాము. టీచర్ అలెన్ స్కూల్కి ఎప్పుడైనా మీకు మళ్ళీ ఇంగ్లీష్ టీచర్గా ఆహ్వానిస్తున్నాము. ఒకసారి వచ్చి పోండి. ఈ 25 వసంతాలు పూర్తి చేసుకున్నారు. మళ్ళీ ఇట్లాగే 50 వసంతాలు కూడా పూర్తి చేసుకొని మళ్ళీ మేమందరం కూడా ఇట్లాగే రావాలని చెప్పేసి కోరుకుంటూ అన్నకి శైలజ టీచర్కి మరొకసారి మా కరెస్పాండెంట్ పక్షాన, మా అలెన్ స్కూల్ పక్షాన, మా టీచర్స్ పక్షాన, అందరి పక్షాన మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే కూడా. ఒక మాట మరి శామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రిమెంబరింగ్ అస్ సో మచ్, మీ అండ్ డానియల్ అయ్య గారు. థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. థ్యాంక్ యూ, వీఆర్ ఆల్వేస్ విత్ యూ సార్. గొప్పగల తండ్రి, మహోన్నతుడ, ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి మట్టుకు మీ కృపను ప్రసురింపజేసిన విధానాన్ని బట్టి వందనాలు. విన్స్టన్ గారు, అమ్మగారు, వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. దయగల నా తండ్రి, ఇదిగో వీరి యొక్క దాంపత్య జీవితంలో మీరు చేసిన కృపల జ్ఞాపకం చేసుకుంటూ నా తండ్రి సంతోషానికి సూచనగా కేక్ కటింగ్ ద్వారా మా ప్రభు వారి సంతోషంలో వెలిపించనైతుండగా మీ కృప, మీ కనికిరను అనుగ్రహించమని. ఇదిగో తిరిగి నా తండ్రి మీ బిడ్డలు వెళ్ళినప్పుడు ప్రయాణంలో మీ తోడు, మీ నీడను, మీ కాపుదలను దయచేయమని. ఈ కార్యక్రమం అంతా కూడా మా ప్రభు మీ ప్రసన్నతను అనుగ్రహించమని ప్రభు యేసుక్రీస్తునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనతో, మన ప్రియులందరితో తోడు నీడ ఉండని దాక. ఆమేన్. There shall be showers, madam. There shall be showers of blessing. For vote of thanks
I thank each and everyone who have joined in my celebration of 25 years of my married life. And today, all who have gathered over here in the holy sanctuary, witnessing our marriage, the way we got married, and the way we were joined together in Wesley Church, Clock Tower. Today we gave a glimpse of our marriage solemnization, and today, at this moment, I thank each and every relatives, my friends, and everyone, and my good wishers, well-wishers who have joined over here, and I thank each and everyone personally for joining in this celebration. At this moment, we have arranged a fellowship dinner, so I request each and everyone to kindly partake in our fellowship dinner and remember us in your prayers every day. Thank you very much.